సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కొత్తగూడెంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోల్ బ్లాక్ కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగిందని, కోల్ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కోల్ బ్లాక్ల కేటాయింపులు వేలం విధానంలోనే జరుగుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల తర్వాత కూడా తాడిచెర్ల టు కోల్ బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో చాలా పెద్ద ఎత్తున బొగ్గు దోపిడీ జరిగింది, బొగ్గు కుంభకోణం జరిగింది. 2,60,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు తెల్ల కాగితాల మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా కాగ్ ఆడిట్లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూశాం. రద్దు చేయడమే కాదు, మాట చెప్పింది, భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో యాక్షన్ ద్వారా వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారము గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆ రకంగా అనేక కంపెనీలు అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అన్ని కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది.